సికింద్రాబాద్లోని డాక్టర్ నారాయణ కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ లో 100% జాబ్ గ్యారంటీ 966365 కిషన్ రెడ్డి 2.0 मैं गंगापुरम किशन रेड्डी మరోసారి కేంద్ర మంత్రిగా కిషన్ రెడ్డి. పార్లమెంటు ఎన్నికల్లో బంపర్ మెజార్టీ. పార్లమెంట్ డిజిట్ డబుల్ చేసిన కిషన్ రెడ్డి. నుంచి 2024 వరకు మచ్చలేని నాయకుడు. కిషన్ రెడ్డి 2.0 తెలంగాణ స్టేట్ బీజేపీ చీఫ్ మరోసారి కేంద్ర కేబినెట్ లో చోటు దక్కించుకున్నారు. కిషన్ రెడ్డి సారథ్యంలోని తెలంగాణ బీజేపీ పార్టీ బలం బాగా పెరిగింది. గత పార్లమెంటు ఎన్నికల కన్నా ఈసారి డిజిట్ డబుల్ అయింది. 4 నుంచి 8 స్థానాలకు కాషాయ పార్టీ ఎగబాకింది. దీనికి అనేక కారణాలున్నా ప్రధాన కారణం కిషన్ రెడ్డి. ఆయన పగ్గాలు చేపట్టిన తర్వాత పార్టీ మరింత దూకుడుగా వెళ్ళింది. అసెంబ్లీలో 8 స్థానాలు సాధిస్తే పార్లమెంటు ఎన్నికల్లో బంపర్ మెజార్టీ సాధించింది. అధికార కాంగ్రెస్ పార్టీతో సమానంగా సీట్లు సాధించడం మామూలు విషయం కాదు. మోదీ హవా, కిషన్ రెడ్డి వ్యూహాలు, చాణక్యం కాషాయ పార్టీని పరుగులు పెట్టించింది. వరుసగా 3వ ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్రపతి భవన్లో మోదీ ప్రమాణ స్వీకారం చేసేందుకు వివిధ దేశాధినేతలు దేశ రాజధాని ఢిల్లీకి చేరుకున్నారు. ఇక మోదీతో పాటు దాదాపు 30 మంది కేంద్ర మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. ఇందులో తెలుగు రాష్ట్రాల నుంచి 5గురికి బెర్తులు ఖరారయ్యాయి. తెలంగాణ నుంచి మాజీ మంత్రి కిషన్ రెడ్డికి మరోసారి మోదీ కేబినెట్లో మరోసారి అవకాశం దక్కింది. కేంద్ర కేబినెట్లో బీజేపీ నమ్మకమైన నేతలకు చోటు కల్పించింది. వారి ట్రాక్ రికార్డును చూసింది. వారు పార్టీ కోసం పడిన కష్టాన్ని పరిశీలించింది. జెండా ఎవరు పట్టుకున్నారన్నదే ప్రధానంగా తీసుకున్నట్లు కనిపిస్తోంది. కొద్ది దశాబ్దాలుగా పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లి ప్రతికూల ఫలితాలు వచ్చినా జెండాను దించకుండా మోసిన వారికే ఇవ్వాలన్న నిర్ణయానికి వచ్చింది. గత ఎన్డీఏ ప్రభుత్వంలో తెలుగు రాష్ట్రాల నుంచి ఏకైక కేంద్ర మంత్రిగా కిషన్ రెడ్డి ఉండేవారు. అయితే ఈసారి ఏపీ, తెలంగాణలో సత్తా చాటడంతో మరికొంతమందికి కేబినెట్లో అవకాశం లభించింది. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా కూడా కిషన్ రెడ్డి కొనసాగుతున్నారు. తెలంగాణ నుంచి కిషన్ రెడ్డి మరోసారి కేంద్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. సికింద్రాబాద్ ప్రజలు మోదీ ఆశీస్సులతో మరోసారి కేంద్ర మంత్రిగా బాధ్యతలు చేపడుతున్న నాపై నమ్మకం ఉంచిన ప్రధాని జేపీ నడ్డా, సీనియర్ నేతలకు కృతజ్ఞతలు. నా శ్రేయోభిలాషుల మద్దతు కొనసాగుతుందని ఆశిస్తున్నా అని కిషన్ రెడ్డి ట్వీట్ చేశారు. కిషన్ రెడ్డి రాజకీయ ప్రస్థానం ఒకసారి చూస్తే ఆయన రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం తిమ్మాపూర్ అనే చిన్న గ్రామంలో జన్మించారు. సంఘ కార్యకర్త అయిన కిషన్ రెడ్డి 1977లో జనతా పార్టీలో చేరారు. 1980లో రంగారెడ్డి జిల్లా బీజేపీ యువమోర్చా కన్వీనర్గా బాధ్యతలు చేపట్టారు. 2001లో బీజేపీ రాష్ట్ర కోశాధికారిగా, 2004లో యువమోర్చా జాతీయ అధ్యక్షుడిగా చేరారు. 2004లో హిమాయత్ సాగర్ నియోజకవర్గం నుంచి అసెంబ్లీకి ఎన్నికయ్యారు. 2009-14లో అంబర్పేట నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. 2010లో బీజేపీ ఉమ్మడి ఏపీ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. 2014లో తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా పనిచేశారు. 2014లో అంబర్పేట నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. 2019లో తొలిసారి పార్లమెంటుకు ఎన్నికైన ఆయన మోదీ మంత్రివర్గంలో తొలుత కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా పదవి దక్కించుకున్నారు. ఆ తర్వాత మంత్రివర్గ విస్తరణలో పదోన్నతి పొంది కేబినెట్ మంత్రి అయ్యారు. ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి, పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రిగా పనిచేశారు. ఈ దఫా 49,000 మెజార్టీతో సికింద్రాబాద్ నుంచి రెండోసారి ఎంపీగా ఎన్నికై కేంద్ర మంత్రిగా మరోసారి ప్రమాణ స్వీకారం చేశారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.